అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో మనం పెట్టుకున్నటువంటి ఆశయం నెరవేరాలనంటే ఏం చేస్తే నెరవేరుతుంది, ఎలా ఉంటే నెరవేరుతుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. జీవితం మనం ఊహించిన విధంగా ఉండదు. చాలా రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మన ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, మన విమర్శించే వాళ్ళు ఉంటారు. లేదా నీవు పెట్టుకున్నటువంటి లక్ష్యం సాధనలో నీకు నువ్వే సహకరించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే చెయ్యాలని ఉంటుంది, కానీ దాని మీద పూర్తిగా మనం ఫోకస్ పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకని బయట జరిగేటటువంటి పరిస్థితుల్లో వచ్చేటటువంటి మార్పులు, మనుషుల్లో వచ్చేటటువంటి మార్పులు, నీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు, ఇలా రకరకాలైనవి బాధిస్తూ ఉంటాయి. అయితే ఏ మనిషి అయినా తను అనుకున్నటువంటి ఆశయాన్ని సాధించాలి అని అంటే తను ఒక భాగస్వామిని ఎంచుకోవాలి. ఎవరు ఆ భాగస్వామి అని అంటే సంతోషం అనేటువంటి ఒక భాగస్వామిని. ఏం జరిగినా సరే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు సంతోషంగా ఉండడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. పరిస్థితులు నీ మీద ప్రభావం చూపించకూడదు. ఎదుటి మనుషుల యొక్క ప్రవర్తన కానీ, వాళ్ళు చేసేటటువంటి పనులు కానీ, వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ నీ మీద ప్రభావితం చూపించి నీ ఆశయాన్ని దెబ్బతీసే విధంగా ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఇది ఎలా సాధ్యం అని అంటే ఖచ్చితంగా నీవు ఒక క్లారిటీతో ఉండాలి. ఈరోజు సమాజంలో మానవ సంబంధాల విషయానికి వస్తే ఎదుటి వ్యక్తి యొక్క తప్పొప్పుల్ని మనం ఎంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం స్నేహం చేసేటప్పుడు కానీ, మనం మాట్లాడేటప్పుడు కానీ, నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఎదుటి వ్యక్తి సహాయ సహకారాలు మనకు కావాల్సినటువంటి పరిస్థితుల్లో కానీ ఎదుటి వ్యక్తిని మనం ఒక అంచనా వేసి వాళ్ళ పట్ల మన యొక్క ప్రవర్తనని మనం బేరీజ్ వేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎదుటి వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనేటువంటి విషయం మనకు సంబంధించినటువంటి విషయం కాదు. నీకు సంబంధించి ఆ వ్యక్తి గౌరవం ఇస్తున్నాడా లేదా అన్నదే నువ్వు చూసుకోవాల్సినటువంటి అంశం. నీ దగ్గర ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, తన క్యారెక్టర్ ఏదన్నా అవ్వచ్చు, తను బయట ఏ రకంగానే ఉండొచ్చు. ఈ గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవటం, నీ దగ్గర నమ్మకంగా ఉన్నాడా లేదా చూసుకోవటం, దీన్నే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి తప్పించి మిగిలిన విషయాల గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉండగలిగితే నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉంటావు, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అలాగే నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అంటే నువ్వు ప్రతిదాన్ని ఆనందించడం అనేది నేర్చుకో. అది ఎంత చిన్నదైనా సరే, చిన్న సక్సెస్, నువ్వు చేసినటువంటి చిన్న పని, దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. చిన్న చిన్న విషయాల్లో నువ్వు ఆనందపడతా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. కానీ మనం ఎప్పుడు పెద్దదాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఆ ఆశయం గురించి ఆలోచిస్తాం. కానీ ఆ ఆశయ సాధనలో మనం వెళ్తున్నటువంటి ప్రయాణంలో వచ్చేటటువంటి చిన్న చిన్న సంతోషాలని, చిన్న చిన్న ఆనందాలని మనం ఎంజాయ్ చేయలేం. ఎందుకంటే ఒక ఆశయం చేరుకోవాలని అంటే మధ్యలో చాలా రకాలైనటువంటి చిన్న చిన్న పనులు మనం పూర్తి చేసుకుంటూ వెళ్తేనే కానీ ఆ పెద్ద ఆశయాన్ని మనం చేరుకోలేం. ఈ వెళ్ళేటటువంటి క్రమంలో ప్రతిదాన్ని నువ్వు ఎంజాయ్ చేయడం అనేది నేర్చుకో, ప్రతిదాన్ని ఆస్వాదించు. చిన్న చిన్న విజయాలను కూడా నువ్వు ఎంజాయ్ చేసేటటువంటి పరిస్థితిలో ఉండాలి. అలాగే కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనిషికి కావాల్సింది హోప్ కావాలి, ఒక ఆశ కావాలి. ఎంత దుఃఖంలోనైనా, ఎంత కష్టంలోనైనా సరే ఏం పర్వాలేదు, నేను నుంచి బయటపడగలుగుతాను, నేను అనుకున్నటువంటి ఆశయాన్ని చేరుకోగలుగుతాను అనేటువంటి ఆ హోప్ ఏదైతే ఉందో ఆ హోప్ నేను గెలిచే విధంగా చేస్తూ ఉంటుంది. అందుకని ఎప్పుడు ఒక మోస పద్ధతిలో ఉండి ఇలా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను, ఇలా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను, ఎదుటి వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తేనే నేను ఇలా ఉంటాను అనేటువంటి ఆలోచన ద్వారా విడిచిపెట్టండి. ప్రతి దాంట్లో కూడా సంతోషాన్ని వెతుక్కునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది దేనికి సంబంధించింది? నీ మనస్సుకు సంబంధించింది, నీ ఆలోచనలకు సంబంధించింది. ఎప్పుడు కూడా సంతోషం మన దగ్గరే ఉండాలి, మన ఆలోచనలోనే ఉండాలి. అంటే ఎదుటి వాళ్ళ యొక్క పనులు కానీ, ఎదుటి వాళ్ళ యొక్క మాటలు కానీ మన సంతోషాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు. సంతోషం అనేది మనకు సంబంధించినటువంటి అంశం, మన ఆలోచనలకు సంబంధించినటువంటి అంశం అని బలంగా నువ్వు నమ్మగలిగితే బాహ్యంగా బయట జరిగేటటువంటి ఏ విషయం కూడా నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. కొంతమంది ఎప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. అంటే దాని అర్థం వాళ్ళకి కష్టాలు లేవని కాదు, వాళ్ళకి బాధలు లేవని కాదు, లేదా అందరూ వాళ్ళకి సహకరించేస్తున్నారని కాదు. వాళ్ళు దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటారు. వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు.
దాని ఒక భాగస్వామిగా వాళ్ళు ఎప్పుడైతే కలిసి ముందుకెళ్తారో ఎప్పటికీ కూడా వాళ్ళు ఆనందంగానూ సంతోషంగానూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు ఆనందంగా సంతోషంగా ఉన్నావో మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల నీకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి? ఒత్తిడికి లోనము, దేన్ని సీరియస్గా తీసుకోం. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎన్ని రకాలుగా అయితే పరిష్కరించుకోగలమో అన్ని రకాల ఆ మార్గాల గురించి అన్వేషించగలుగుతాం. అందులో ఏది మంచిదో దాన్ని తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ సంతోషం గురించి నువ్వు ప్రయత్నం చేయి. సంతోషం ఎదుటి వ్యక్తి నుంచి రావాలని కానీ, లేదా ఎదుటి వ్యక్తులు నీకు సంతోషం ఇవ్వాలని కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మీద ఆధారపడవద్దు. అది ఎప్పటికీ జరగనటువంటి పని. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళు చూసుకుంటారు, ఎవరి స్వార్థం వాళ్ళది ఇక్కడ. కానీ నువ్వు ఆలోచన చేయాల్సిందైతే మాత్రం దాని గురించి ఆలోచన చేయాలి. ఒక విద్యార్థి, స్టూడెంట్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, బాధ ఉంటుంది నిజంగా. ఇదేంటి నా పరిస్థితి ఎలా అయింది? నిజంగా చదువుకుని ఫెయిల్ అయ్యేటటువంటి వ్యక్తికి మరీ బాధ ఉంటుంది. కానీ అటువంటి వాడు కూడా ఈ ఒక్క ఫెయిల్యూరు నా జీవితాన్ని డిసైడ్ చేసేస్తుంది, నా భవిష్యత్తు నిర్ణయించేస్తుంది అనేటువంటి ఆలోచనను విడిచిపెట్టి ఈ ఫెయిల్యూర్ నుంచి నేను ఎలా బయటపడగలను? అవ్వట్లేదు అనుకోండి, చదువు ఎంత ప్రయత్నం చేసినా పని అవ్వట్లేదు, మరొక ఇష్టమైనటువంటి ఆ మార్గాన్ని ఎంచుకోండి. మరొక లక్ష్యాన్ని నిర్దేశించుకో. ఏదైతే నీకు ఇష్టమో అటువైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయి. జీవితంలో సెటిల్. ఒక్క చదువు ఒక్కటే జీవితాన్ని మార్చేస్తుంది అని అంటే మార్చేయదు. ఎందుకంటే వివిధ రంగాలు ఉన్నాయి. నీ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, నీ ఆలోచన ఏంటి అన్న దాని గురించి దృష్టి పెట్టు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే మనం చదువుకు అంత ప్రాధాన్యత ఇస్తాం. అంటే ఏ సమస్య వచ్చినా నువ్వు పరిష్కరించుకోగలిగినటువంటి స్థాయి ఆ చదువు నీకు ఇస్తుంది అనేటువంటి ఆలోచన. అలాగే సమాజంలో ఉన్నటువంటి వివక్షలు ఏదైతే ఉన్నాయో వివక్షలన్నింటినీ రూపుమాపేటటువంటి ఏకైక ఆయుధం చదువు అనేటువంటి ఆలోచనతో మనం చెప్తాం. కానీ ప్రయత్నం చేసినా నీకు అవ్వకపోతే నీకు నచ్చినటువంటి దాన్ని ఎన్నుకో, అటువైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయి, ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు. అందుకని నీ ఆశయం పూర్తవ్వాలి అని అంటే అది నీ చేతిలోనే ఉంది, నీ ఆలోచనలోనే ఉంది. ఎప్పుడూ ఆనందంగా ఉండడం నేర్చుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ అన్నదాన్ని విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేయకు. దేన్నైనా సరే సాధించగలనేటువంటి ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో, ప్రయత్నాన్ని మాత్రం విడిచిపెట్టకుండా ఆశతో, అంటే దాన్నే మనం ఏమంటాం, పాజిటివ్ థింకింగ్తో, సానుకూలమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఏదైనా నేను చేయగలను, ఏదైనా నేను సాధించగలను, నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేస్తే నువ్వు అనుకున్నటువంటి ఆశయాన్ని నువ్వు చేరుకోగలుగుతావు. అందుకని ఎదుటి వ్యక్తిలో తప్పొప్పుల్ని దయచేసి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేకండి. మనం కూడా ఏమీ కరెక్ట్ కాదు, మనలోనూ లోపాలు ఉన్నాయి. అందుకని లోపం లేనటువంటి మనిషి ప్రపంచంలోనూ వెతికే ప్రయత్నం చేస్తే దొరకడు. నీ లోపం లేనటువంటి మనిషితోనే స్నేహం చేస్తానని అంటే మాత్రం అయ్యేటటువంటి పని కాదు. అందుకని నీ దగ్గర ఎలా ఉంటున్నాడు ఆ మనిషి అనేటువంటి దాన్ని మాత్రమే చూసుకో. మానవ సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హోప్ అనే దాన్ని విడిచిపెట్టకుండా కష్టకాలంలో ధైర్యంగా ముందడుగేయడం అనేటువంటి ఆ లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణం మనిషిని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. కష్టాల్లో మనిషి నిలబడితేనే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలిసేది. ఎవరైతే కష్టాలను ఎదుర్కొని తన యొక్క ఆశయాన్ని విడిచిపెట్టకుండా ఒక ఆశతో బ్రతుకుతారో వాళ్ళు అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు. కాబట్టి మీరు కూడా ఎప్పుడూ సంతోషాన్ని మీతోనే పెట్టుకోండి. ఒక మిత్రుడిని ఏ రకంగా నీతో ఉండాలని నువ్వు కోరుకుంటావు, సంతోషం ఎప్పుడూ నీలో ఉండే విధంగా దేన్నైనా ఎలా తీసుకోవాలో, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని సంతోషం నా చేతిలోనే ఉంది, కానీ వేరొకరెవరో నా సంతోషాన్ని నిర్దేశించలేరు లేదా నిర్ణయించలేరు అనేటువంటి ఆలోచన ధోరణితో నువ్వు ఉండగలిగితే, అంత స్ట్రాంగ్గా కనుక నువ్వు ఉండగలిగితే ఎప్పుడు సంతోషంగా ఉంటావు, ఎప్పుడు ఆనందంగా ఉంటావు. ఎప్పుడైతే సంతోషం ఆనందం ఉందో ఆరోగ్యంగా ఉంటావు, అనుకున్నటువంటిది అనుకున్న విధంగా సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విషయాలనే తెలుసుకొని మీరు కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.